హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఏమనుకోకండి, ఎవరిదో పెళ్ళైతే మా ఇంట్లో లొల్లిలాగా ఉందన్నమాట. ఇక్కడైతే మార్నింగ్ లేవగానే, నేను లేవకముందే మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేస్తున్నారు. ఈరోజు సండే కానీ మా ఇంట్లో మాత్రం ఉప్మానే ఉంటుంది. అండ్ రాత్రి మిగిలిన అన్నంతో పులిహోర చేశారు మా మమ్మీ. తెలిసిందే కదా మిడిల్ క్లాస్ ఇంట్లో. అండ్ ఇంకా ఉప్మాతో అడ్జస్ట్ అయిపోయాక కొంచెం కాఫీ కలుపుకొని రిలాక్స్ అయ్యామన్నమాట. సండే కాబట్టి ఇంకొంచెం రెస్ట్, మనకు నచ్చిన ఫుడ్ తీసుకుంటే కొంచెం హ్యాపీ మూడ్, హాలిడే మూడ్కి అయితే మనం స్విచ్ ఆన్ అవుతాం కాబట్టి. సో ఇంకా కాఫీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే ఇంకా లంచ్కి వచ్చేసరికి సండే ఎవరైనా పప్పు తింటారా అండి? ఇంకా మా ఇంట్లో ఈరోజు పప్పు అనమాట. సో సైడ్కి ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేనైతే కొన్ని వెజ్జీస్ అయితే వేసాను అందులో, ఆనియన్, చిల్లీ, క్యారెట్. అండ్ ఇంకా అన్నం అయితే పెట్టేశారు, పప్పుకి తాలింపు వేయడానికి పెట్టిరనమాట. ఇక్కడ ఆమ్లెట్ వేసింది నేనే, గుండ్రంగా వచ్చింది కదా. ఇంకొండి పప్పు తాలింపు అయితే అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా లంచ్ తిని బయటికి వెళ్ళేది ఉందని లంచ్ తినక ముందు చెప్పింది అనమాట మా మమ్మీ. సో ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు అయితే వెళ్ళామన్నమాట. మళ్ళీ ఈవినింగ్కి వచ్చామన్నమాట. ఈవినింగ్ వచ్చేసరికి వస్తూ కూరగాయలు అయితే తెచ్చుకున్నాము. సో ఆ కూరగాయలు పుదీనా, కొత్తిమీర, బీరకాయ అవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అలా కొంచెం రిలాక్స్ అయ్యేలోపు మళ్ళీ నైట్ అయిపోయింది. ఇంకేముంది, ఏ పని ఉన్నా లేకున్నా తినడం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నాకైతే పెసరట్ వేసుకున్నాను. అండ్ మా ఊళ్ళు సండే ఏమీ లేదా అంటే ఇంకా చికెన్ తెచ్చుకున్నారు. చికెన్ ఇంకా వెజ్ బిర్యానీ అయితే చేస్తుంది, అంటే బగారా అనుకోండి, కొన్ని క్యారెట్లు వేస్తే వెజ్ బిర్యానీ అవుతుంది. అండ్ ఇక్కడైతే గ్రీన్ టీ నేను ఆల్రెడీ మీకు చూపించా, బట్ స్టిల్ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అని మాత్రం అనుకోకండి, అదైతే తాగాను అనమాట. అండ్ మీకు మన లైఫ్లో లాసుల కంటే హెయిర్ లాస్కి పెద్ద ఖర్చు అయిపోతుంది, దానికి ఎక్కువ టెన్షన్ అయిపోతుంది కదా. హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేస్తానో ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ అయితే. ఎండలకి నా చెట్లు చెప్పలేను అనమాట, ఇష్టంతో తెచ్చుకుని అలా ఎండిపోయేసరికి చాలా బాధ అనిపించింది. అండ్ ఈ చుక్కలను చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట. మన పూర్వీకులు అయితే చనిపోయిన వాళ్ళు చుక్కల రూపంలో ఉంటారంట, అది నిజమేనా కాదా? మీరైతే కామెంట్ చేసేయండి.